హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజులాగే ఈరోజు కూడా మన వీడియో కార్యసిద్ధి, సంకల్ప సిద్ధి, మంత్ర ప్రభావం తదితర అంశాలలో ఎన్నో పూజా విధానాలు, పాటించవలసిన పరిహారాలతో ఈరోజు వీడియో సిద్ధంగా ఉంది. అందరూ జాగ్రత్తగా చూసి తెలుసుకొని ప్రతి ఒక్కరూ పాటించి ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు పొందగలరని ఆశిస్తున్నాం. ఎప్పటిలాగే మన ఛానల్ ఈరోజు కూడా పంచాంగం అనే అంశంతో ఈ వీడియోను మొదలు పెడితే ముందు కొత్తవారు మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోను చివరి వరకు జాగ్రత్తగా చూసి వీడియోను నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. నేటి పంచాంగం తేదీ 10/1/2024 శ్రీ శోభకృత నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం, చతుర్దశి, నక్షత్రం మూలా నక్షత్రం, వారం బుధవారం. తదుపరి సుభాషితం అంశం. నేటి సుభాషితం: వెళ్ళాలి అన్న స్థిర నిర్ణయం తీసుకున్నప్పుడే దారి కనబడుతుంది, చెప్పేవాడు కనబడతాడు, అంతే. తదుపరి కార్యసిద్ధి అంశంలో చేయవలసిన పూజా విధానం గురించి తెలుసుకుందాం. ఈరోజు కార్యసిద్ధి అంశంలో ఇప్పుడే ఆచరించవలసిన దివ్యమైన పూజా విధానంలో ఇంట్లో భార్య సమేతంగా ఉన్న విష్ణు రూపం అంటే లక్ష్మీనారాయణ, లక్ష్మీ వెంకటేశ్వర ఇలా భార్య సమేతంగా ఉన్న విగ్రహం కానీ ఫోటోలు కానీ పూజించాలి. విగ్రహం ఉంటే ఆ విగ్రహాన్ని ఒక కంచంలో పెట్టి, లేదా ఫోటో ఉంటే ఫోటోకు అయినా సరే యథాశక్తి పుష్పాలతో అర్చించి స్వామివారి ముందు 2 దీపాలను వెలిగించి నైవేద్యంగా పాలు తేనె కలిపి నైవేద్యంగా పెట్టాలి. మీకు వీలైతే లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రాన్ని చదవండి. ఒకవేళ చదవడం రాని వారు పూజ చేసి ఆ లక్ష్మీనారాయణలను మా కుటుంబం సంతోషంగా ఉండాలి, కుటుంబంలో గొడవలు రాకుండా భార్యాభర్తలు మంచి సఖ్యతతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ లక్ష్మీనారాయణల ముందు సంకల్పం చేసుకొని పుష్పాలతో అర్చించి పాలు మరియు తేనె కలిపిన నైవేద్యాన్ని ప్రసాదంగా ఇంట్లో వారందరూ స్వీకరించాలి. అంతా శుభం కలుగుతుంది. తదుపరి మంత్ర ప్రభావం అంశం గురించి తెలుసుకుందాం. ఈరోజు ఈ దివ్యమైన మంత్రాన్ని పఠించడం వలన కలిగే ప్రయోజనాలు. ఈరోజు ఈ మంత్రం పఠించడం వలన మనకు భరించలేని బాధలు, తీర్చలేని సమస్యలు వంటివి రాకుండా ఉండాలని స్మరిస్తూ ఈ మంత్రాన్ని ఈరోజు పఠించండి. ఈరోజు మంత్ర ప్రభావం అంశంలో పఠించవలసిన మంత్రం: ఓం లక్ష్మీనారాయణాయ నమః. ఓం లక్ష్మీనారాయణాయ నమః. ఓం లక్ష్మీనారాయణాయ నమః. ఇక కార్యక్రమంలో చివరిగా సంకల్ప సిద్ధి అంశాన్ని తెలుసుకునే ముందు కొత్తవారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను చివరి వరకు చూసి లైక్ మాత్రం చేయడం మర్చిపోద్దండి. ఈరోజు సాయంత్రం సంకల్ప సిద్ధి అంశంలో పాటించవలసిన పరిహారం: లక్ష్మీనారాయణ లేదా లక్ష్మీ వెంకటేశ్వర ఇలా భార్య సమేతంగా ఉన్న స్వామివారి దేవాలయానికి వెళ్ళి 2 నువ్వుల నూనెలతో దీపాలను వెలిగించి రావడం వలన వివాహం లేని వారికి వివాహ ప్రాప్తి మరియు దూరంగా ఉన్న భార్యాభర్తలు దగ్గరై ఒకటయ్యే మంచి పరిహారం. ఈరోజు తప్పక అందరూ ఈ పరిహారాన్ని ఆచరించండి. మన ఛానల్ ద్వారా ప్రతిరోజు పరిహారాలను చేసుకుంటూ కోరుకున్న సంకల్పాలను నెరవేర్చుకోండి. సకల సుఖాలను శుభాలను పొందగలరని మనవి. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్తం సన్మంగళాది భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.